హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, అలాగే భారతదేశం మీదకి ఎవరెవరు దండెత్తి వచ్చారు, ఎందుకు భారతదేశం స్వాతంత్రం కోల్పోయింది, ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. అలాగే భవిష్యత్తులో భారతదేశం మళ్ళీ స్వాతంత్రం కోల్పోకుండా ఉండేందుకు, మన దేశస్తులు మనల్ని పాలించుకునే విధంగా ఉండేందుకు మనం చేయాల్సినవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా చాలా దేశాలు స్వాతంత్రాన్ని కోల్పోతున్నాయి. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి టిబెట్ తన స్వాతంత్రాన్ని కోల్పోయింది. చైనా ఆక్యుపై చేసుకొని టిబెట్కి స్వాతంత్రం లేకుండా చేసేసింది. మరలా మనం భారతదేశం స్వాతంత్రం కోల్పోవడం అనేది జరిగింది అంటే అది ఖచ్చితంగా మన భారతీయుల లోపం వల్లే, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇతర దేశస్తులకు సహకరించడం వల్లే అది జరుగుతుంది. కాబట్టి అసలు మనం చరిత్ర గురించి ఒకసారి తెలుసుకోవాలి, భారతదేశం గురించి ఒకసారి తెలుసుకుందాం. భారతదేశం ఒకప్పుడు సువిశాల సుసంపన్న దేశం. భారతదేశం ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్, అలాగే మన భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం అంతా కలిపి సువిశాల భారతదేశంగా ఉండేది. అలాగే అఖండ భారతదేశంగా ఉన్నప్పుడు చాలా సుసంపన్న దేశంగా కూడా ఉండేది. అయితే భారతదేశం మీదకి మన దేశంలో ఉన్నటువంటి సంపదలు చూసి ఈ సంపదలు దోచుకోవడం కోసమే వేరు వేరు దేశాల నుంచి మన దేశం మీదకి దండయాత్రలు వచ్చేవి. అయితే మన భారతదేశం మొత్తంగా చూసుకుంటే చాలామంది రాజులు పాలించే వాళ్ళు, కానీ వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో స్థానికతకు చెందినటువంటి రాజులు. కానీ వేరే దేశాల నుంచి మన దేశం మీదకి దండయాత్రలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే చరిత్రకు అందిన మేరకైతే సామాన్య శకానికి పూర్వం 518లో పర్షియన్ రాజు డేరియస్ I మొట్టమొదటిగా భారతదేశం మీదకి దండయాత్ర చేయడం అనేది చారిత్రక ఆధారాలు దొరికిన మేరకు చెప్పుకుంటున్నాం. అలాగే తరువాత అలెగ్జాండర్ మన దేశం మీదకి దండయాత్ర చేసి సామాన్య శకానికి పూర్వం 326లో మన దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చి అక్కడ స్టార్టింగ్లోనే పురుషోత్తముడి చేతిలో దెబ్బతిని ఆయన మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆక్యుపై చేసుకుందామని వచ్చినటువంటి వ్యక్తి పురుషోత్తముడిని ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంక భారతదేశంలో చాలా మంది రాజులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం ఎలా ఓడించగలమని వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని భారతదేశం వచ్చి ఆయన ఏదో ఓడించినట్టు అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నట్టుగా గ్రీకు చరిత్రకారులు రాసుకున్నటువంటి సందర్భం అది. ఖచ్చితంగా ఆయన పురుషోత్తముడిని కానీ ఓడించాలంటే భారతదేశంలో మిగతా రాజులు కూడా ఓడించి భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేయగలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రపంచం మొత్తం ఆక్యుపై చేయడానికి వచ్చిన వ్యక్తి గెలిచినటువంటి భాగాన్ని వదిలేసి వెళ్ళిపోడు కదా. కాబట్టి గ్రీకు చరిత్రకారులు వాళ్ళకు అనుకూలంగా రాసుకోవడం కోసం అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పుకోవడం కోసం అలా రాసుకున్నారు. కానీ ఖచ్చితంగా ఆయన పురుషోత్తమ చేతిలో ఓడిపోకపోతే తిరిగి వెనక్కి వెళ్ళే పరిస్థితి అనేది ఉండదు. ఇకపోతే తర్వాత సామాన్య శకం 712న అరబ్బుల దండయాత్ర మొదలైంది. ఇంతకుముందు జరిగినటువంటి ఈ దండయాత్రలు అనేవి అప్పటికి ఈ క్రైస్తవ మతం కానీ లేదా ముస్లిం మతం కానీ ఏవి రాలేదు. ఆ తర్వాత ముస్లిం మతం స్థాపించడం జరిగిన తర్వాత మొట్టమొదటి దండయాత్ర అరబ్బుల దండయాత్ర సామాన్య శకం 712లో జరిగింది. అది మహమ్మద్ బిన్ కాసిం ఈ దండయాత్ర చేశాడు. ఇక్కడితో ఇస్లామిక్ దాడులు మొదలయ్యాయి అన్నమాట. అయితే సామాన్య శకం 1000 నుంచి 1027 వరకు మహమ్మద్ గజనీ 17 సార్లు భారతదేశం మీదకి దండయాత్ర చేసి వచ్చాడు. కేవలం భారతదేశంలో ఉన్న సంపదను దోచుకోవడం మీదే ఈయన దృష్టి పెట్టాడు. ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి మనం ఈ రాజ్యాన్ని ఏలుదాం అనే దృష్టి ఆయనకి అప్పటికి కలగలేదు. కానీ ఈ సోమనాథ్ దేవాలయం మీద చాలా తీవ్రంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సంపదనంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భం అది. ఆ తర్వాత సామాన్య శకం 1175 నుంచి 1206 వరకు మహమ్మద్ ఘోరీ దండయాత్ర జరగడము, అలాగే భారతదేశంలో కొంత రాజ్యాన్ని స్థాపించి కొంతకాలం పాలించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే 1178లో గుజరాత్ను ఆక్రమించే ప్రయత్నంలో చాళుక్య వంశానికి చెందినటువంటి రాణి నాయికీదేవి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశాడు. ఇది మనకి చరిత్రలో పెద్దగా కనిపించదు అనమాట. ఆయన మన భారతీయ రాణి
అది కాక చాళుక్య వంశానికి చెందినటువంటి రాణి నాయికాదేవి చేతిలో ఘోర పరాభవం చెందాడు. ఇది మనం చరిత్రలో పెద్దగా చెప్పుకున్నటువంటి సంఘటనలు ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ దెబ్బతో ఆయన నేరుగా కాకుండా పంజాబ్ మీదుగా ఢిల్లీకి చేరుకోవాలని వ్యూహం మార్చుకున్నాడు అనమాట. అంటే భారతదేశంలో మహిళలు పాలించేవాళ్ళు, వాళ్ళు రాజుల్ని ఎదుర్కొనేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి. కాకపోతే భారతదేశంలో మహిళలకు గౌరవం లేదు, అది ఇదని ఇప్పుడు కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ అది మాత్రం చరిత్ర చదివిన వాళ్ళకి ఆ విషయాలు తెలుస్తాయి. అలాగే సామాన్య శకం 1206 నుంచి 1290 వరకు బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ తన యొక్క ఫాలోవర్స్ పాలించడం అనేది జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మహమ్మద్ గోరీ చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఆయన ఫాలోవర్ అయినటువంటి ఈ బానిస వంశానికి చెందినటువంటి ఈ కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించి భారతదేశాన్ని కొంతకాలం పాలించడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా విదేశాల నుంచి వచ్చి మన దేశం మీదకి దండయాత్ర చేసి మన దేశంలో స్థిరపడి ఈ రకంగా మన దేశానికి స్వాతంత్రం లేకుండా చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళే చేశారని ఎక్కువగా చెప్పుకుంటారు. బ్రిటిష్ వాళ్ళే కాదు, అరేబియన్ కంట్రీస్ నుంచి, అంతకుముందు పర్షియన్ రాజు మన దేశం మీదకి రావడం నుంచి మొదలైంది భారతదేశానికి స్వాతంత్రం లేకుండా చేయడం కోసం మన దేశం మీద దండయాత్రలు చేయడం. దాన్ని చాలా మంది రాజులు ఎదుర్కోవడము, కొన్ని సందర్భాల్లో మన భారతీయ రాజులు ఓడిపోయారు అంటే కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాజులు పాలించే వాళ్ళు, చాలా రాజ్యాలు ఉండేవి. ఒక రాజు అంటే ఇంకో రాజుకు పడక, ఒక రాజు మీద దండయాత్ర చేసినప్పుడు ఇంకో రాజు సహకరించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు వచ్చి మన భారతదేశంకి రాగలిగారు, స్థిరపడగలిగారు. కానీ నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి చాలా యోధులైనటువంటి రాజులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళలో ఒక ఐకమత్యం అనేది ఉండేది కాదు. అలాగే ఈ రోజు కూడా ఐకమత్యం లేకపోతే మన దేశం మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారతదేశాన్ని దెబ్బతీయాలని అటు అమెరికా కావచ్చు, ఇటు చైనా కావచ్చు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో మనం వాళ్ళకి పోటీగా నిలుస్తున్నామనే ఏకైక ఉద్దేశంతో మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అది మన భారతీయులు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ బానిస వంశం తర్వాత 1290 నుంచి 1320 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ, ఈ ఖిల్జీ వంశాన్ని స్థాపించి ఆయన ఆ వంశం కొంతకాలం పాలించింది. వీళ్ళంతా కూడా మన దేశానికి చెందిన వాళ్ళు కాదు, వేరే దేశం నుంచి వచ్చి మన దేశం ఆక్రమించుకొని మన దేశాన్ని పాలించడానికి పాలించినటువంటి వ్యక్తులు అనమాట. ఆ తర్వాత 1320 నుంచి 1414 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ స్థాపించినటువంటి తుగ్లక్ వంశం పాలించడం అనేది జరిగింది. తర్వాత సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు పాలించడం జరిగింది. అలాగే లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు, అలాగే లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు పాలించడం అనేది జరిగింది. వీళ్ళంతా కూడా ముస్లిం పాలకులే. భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో చాలా మందిని బలవంతంగా మత మార్పిడులు చేసినటువంటి వ్యక్తులే వీళ్ళంతా. ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింలు చాలా మంది ఒకప్పుడు భారతదేశంలో హిందువులే. ఇలా బలవంత మత మార్పిడుల వల్ల చాలా మంది మతం మారారు తప్ప వాళ్ళు ఎక్కడి నుంచి అరేబియన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు కాదు. రాజులు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మందిని బలవంతంగా మత మార్పిడి చేయడం వల్ల ఇంతమంది ఈరోజు మన భారతదేశంలో ముస్లింలు ఏర్పడడానికి కావచ్చు, లేదా పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశం ఏర్పడడం కావచ్చు, బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక దేశం ఏర్పడడానికి కావచ్చు, అప్పుడు మన దేశం మీదకి దండయాత్ర చేస్తూ వచ్చినటువంటి రాజులే ప్రధానమైనటువంటి కారణం. ఇకపోతే ఈ లోడీ వంశం తర్వాత ఇబ్రహీం లోడీని ఓడించి బాబరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ మొఘల్ వంశం 1526 నుంచి 1440 వరకు కొనసాగింది. ఎందుకంటే బాబర్ తర్వాత హుమయూన్ కొంతవరకు పాలించి, తర్వాత సూరు వంశానికి చెందినటువంటి షేర్షా షూరు ఆయన 1540 నుంచి 1555 వరకు పాలించడం జరిగింది. మరలా హుమయూను ఆ రాజ్యాన్ని మరలా తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. అందుకు మరలా 1555 నుంచి 1857 వరకు మొఘలుల పునరాగమనం వాళ్ళ పాలన సాగింది. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘలుల సామ్రాజ్యం బలహీనపడింది. ఈలోగా బ్రిటిష్ వాళ్ళు 1600 ప్రాంతంలో మన దేశం మీదకి వ్యాపారం కోసం వచ్చినటువంటి వ్యక్తులు అలా స్థిరపడుతూ 1757 నుంచే వాళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, మన భారతదేశాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా మొదలయ్యాయి అక్కడి నుంచే. అలాగే మధ్యలో నాదిర్ షా 1739లో ఇరాన్ నుంచి మన దేశం మీదకి దండయాత్రకి వచ్చి
నెమలి సింహాసనం కావచ్చు, అలాగే కోహినూర్ వజ్రం కావచ్చు, ఈ రెండు దోచుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రెండు మన దేశంలో లేవు. అలాగే అహ్మద్ షా అబ్దాలి 1761లో మన భారతదేశం మీదకి వచ్చి చాలా రక్తపాతాన్ని సృష్టించాడు. అలాగే బ్రిటిష్ వారు వ్యాపారం కోసం 1600 ప్రాంతంలో వచ్చినప్పటికీ 1757 నుంచి వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి సరైన పట్టు వచ్చింది. అక్కడి నుంచి అలా అలా విస్తరించుకుంటూ 1857లో మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగినంత వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోనే పాలన అనేది ఉండేది. అయితే ఎప్పుడైతే మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిందో దాన్ని సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ లో అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు పాలన అనేది మొదలైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైంది. ఏదేమైనప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ అయినా బ్రిటిష్ పాలన అయినా ఒకటే కాబట్టి అదంతా కూడా బ్రిటిష్ పాలన కిందగానే మనం చెప్పుకుంటాం. ఈ రకంగా ఈ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, లేదా మొదటగా పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. భారతదేశం మీదకి వ్యాపారం కోసం వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మన దేశంలో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని వీలైనంత ఎక్కువగా దోచుకున్నారు. బ్రిటిష్ అంటే 1757 ఆ ప్రాంతం నాటికి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తుల్లో భారతదేశం ఉత్పత్తులు 25% ఉండేవి. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళేటప్పటికి మన ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తుల్లో 2% పడిపోయింది. అంటే అంత దారుణంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. అలాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి $1.3 ట్రిలియన్ దోచుకొని వెళ్ళిపోయారని అక్కడ మనకి కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మంది బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని బాగు చేశారని పొగుడుతూ ఉన్న వాళ్ళు కూడా మన దేశంలో ఉండడం దౌర్భాగ్యం. వాళ్ళు అరాకొర ఎక్కడైనా రైల్వే లైన్స్ కానీ, రైల్వే బ్రిడ్జెస్ కానీ, లేకపోతే ఏదైనా అంతో ఎంతో పోర్టులు కానీ డెవలప్ చేశారంటే కేవలం వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకుపోవడానికి ఒక లైన్స్ వేసారు తప్ప అది కూడా భారతదేశం యొక్క డబ్బులతోనే, బ్రిటిష్ వాళ్ళ డబ్బులతోనే కాదు, మన దేశంలో వసూలు చేసినటువంటి ట్యాక్స్ తోనే. పైగా మన దేశంలో ట్యాక్స్ వసూలు చేయగా 100 కోట్లు, ఉదాహరణకు చెప్తున్నాను, 100 కోట్లు వచ్చింది అనుకోండి, వాళ్ళు అందులో 50 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు అయినట్టుగా చూపించేసి మిగతా డబ్బులు వాళ్ళు ఆ రకంగా దోచుకునే వాళ్ళు. అలాగే మిగతా సంపద రకరకాలుగా దోచుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళని పొగుడుతూ చెప్తున్నటువంటి వ్యక్తులు చూస్తే మనకి ఈరోజు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ స్వాతంత్ర సంగ్రామం అనేది సాధారణంగా మొదటి స్వాతంత్ర సంగ్రామం తరువాత ఎక్కువగా జరిగింది. అంటే 1857 తరువాత పూర్తి స్థాయిలో భారతీయ ప్రజల్లో ఎక్కువగా రగిలింది. మనకి ఎలాగైనా స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ప్రజల్లో వస్తున్నటువంటి ఈ తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు అనగదొక్కేస్తుండేవాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమందిని భారతీయుల్ని వాళ్ళ సైన్యంలో చేర్చుకొని భారతీయ సైన్యంతోనే మళ్ళీ భారతీయుల్ని అనగదొక్కేస్తుండేవాళ్ళు. భారతదేశంలో బ్రిటిష్ సైన్యం టోటల్గా 25,000 మాత్రమే ఉండేది. కానీ భారతీయ సైన్యం 25 లక్షల వరకు ఉండేది. అంటే భారతీయులే బ్రిటిష్ వాళ్ళ కింద 25 లక్షల వరకు సైన్యంగా పనిచేసేవాళ్ళు. సైన్యం అంతా తిరగబడిలో అంటే ఏమి ఉండదు. ఒకేసారి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం లాగా మన దేశంలో విప్లవం వస్తే బాగుండేది అని కోరుకున్నారు. కానీ ఆ రకంగా సుభాష్ చంద్రబోస్ కోరుకున్నారు. కానీ దాన్ని వీలైనంత ఎక్కువగా అనగదొక్కింది మాత్రం మహాత్మా గాంధీ అని చరిత్రకారులు కొంతమంది ఇప్పటికీ చెప్తూ ఉంటారు. 1915 జనవరి 9 భారతదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు ఆహ్వానం మేరకు, ఆయన సూచన మేరకు ఈయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది గాంధీ గారు. అయితే మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చంపారన్ సత్యాగ్రహం 1917లో ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇదేంటంటే ఇక్కడ 3/20 వంతు తప్పనిసరిగా నీళ్లు మందు పండించాలని బ్రిటిష్ వారు ఒత్తిడి చేయడం వల్ల దాన్ని వ్యతిరేకిస్తూ ఈ చంపారన్ సత్యాగ్రహం జరిగింది తప్ప ఇది మాకు పూర్తి స్థాయిలో స్వతంత్రం ఇవ్వాలని జరిగినటువంటి ఉద్యమం కాదు. అలాగే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో 1918లో ఈయన తొలిసారి నిరాహార దీక్ష చేసి ఆ మిల్లు కార్మికులకు మేలు జరిగేటట్టు చేశారు. కానీ ఇది కూడా భారతదేశానికి స్వతంత్రం కావాలని చేసినటువంటి పోరాటం మాత్రం కాదు. అలాగే
సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 22 వరకు జరిగింది. తర్వాత చౌరీ చౌరా సంఘటనలో కొంతమంది పోలీసులు, కొంతమంది పౌరులు, భారతీయ పౌరులు చనిపోవడం వల్ల అక్కడ హింస చొరబడుతుంది అని చెప్పేసి గాంధీ మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఆపేయడం జరిగింది. సాధారణంగా అదే టైంలో ఆయన ఉద్యమం ఆపకపోతే భారతదేశం మొత్తం తిరగబడితే భారతీయ సైనికులు అందరూ తిరగబడిలో అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు అప్పుడే మన దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి ఉండేది. అలాగే ఇది కూడా పూర్తి స్థాయిలో ఈ శాసనోల్లంఘన ఉద్యమం కూడా భారతదేశానికి పూర్తి స్థాయిలో స్వతంత్రం ఇచ్చి వెళ్ళండి అని చెప్పినటువంటి ఉద్యమం అయితే కాదు. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఇవి 1930 నుంచి 34 మధ్యలో జరిగాయి. ఇవి కూడా ఇక్కడ హక్కుల కోసం పోరాడటమే తప్ప స్వాతంత్రం కోసం పోరాడిన సందర్భం ఇది కాదు. ఇకపోతే ఫైనల్ గా స్వాతంత్రం కోసం పోరాటాన్ని పిలుపునిచ్చినటువంటి ఒకే ఒక సంఘటన క్విట్ ఇండియా ఉద్యమం 1942లో. ఇది కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసి భారతదేశం వదిలి వెళ్ళిపోయి ఐఎన్ఏని స్థాపించి సైన్యంతో బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడతాడు అని పిలుపునిచ్చిన తర్వాత ఈయన క్విట్ ఇండియా ఉద్యమం అని ఈయన ఒక ఉద్యమానికి పిలుపునిచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకుల్లో ఉన్నటువంటి వేడిని అలాగే ఈ ఉద్రేకాన్ని తగ్గించగలిగే విధంగా బ్రిటిష్ వాళ్ళు కొంత సేఫ్ జోన్లో ఉండే విధంగా చేసినటువంటి కార్యక్రమంలో ఇది అనిపించిందని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలాగే గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమంలో భారతదేశం పాల్గొనే విధంగా చేశారు. ఈ ఖిలాఫత్ ఉద్యమం ఏంటంటే టర్కీని బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడ టర్కీని పాలించేటటువంటి ఖలీఫాకు ఎటువంటి అధికారం లేకుండా చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల్లో కొంత తిరుగుబాటు వచ్చింది. దానికి గాంధీ సహకరించారు ఖిలాఫత్ ఉద్యమంకి. ఇది స్వాతంత్రోద్యమంకి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు. అయినప్పటికీ కూడా ఆ ఉద్యమంలో కొంతమందిని డైవర్ట్ చేసేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి తగ్గే విధంగా ఒక రకంగా జరిగింది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం అయితే స్వాతంత్రం కోసం జరిగే ఉపయోగం ఏది కనిపించలేదు. అయితే సుభాష్ చంద్రబోస్ది ఒక పంత, మనం పోరాడి సాధించుకుందాం. గాంధీ గారి పంత ఏంటి, మనం అహింస మార్గంలో సంపాదించుకుందాం. అయితే ఇంతకీ అహింస మార్గంలో స్వాతంత్రం వచ్చిందా లేదా అని అనుకుంటే, మరి అహింస మార్గంలో స్వాతంత్రం వస్తే గాంధీ గారు చెప్పినట్టు జరిగితే గాంధీ గారి ఎంటర్ అయిన తర్వాతే కదా ఇక్కడ జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది జరిగింది. అది హింస కాదా? శాంతియుతంగా అక్కడ సమావేశం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాల్పులు జరిపి చంపేయడం హింస కాదా? అలాగే చాలా సంఘటనలు హింసాత్మకంగానే జరిగాయి. చౌరీ చౌరా సంఘటన తర్వాత కూడా ఇక్కడ మహాత్మా గాంధీ ఉద్యమం ఆపేసిన తర్వాత పోలీసులు బ్రిటిష్ వాళ్ళు చాలా మందిని ఉరి తీసి చంపేశారు. అది హింస కాదా? సాధారణంగా లక్షల్లో ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొని చనిపోవడం జరిగింది. ఇదంతా హింసే కదా. అలాగే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి ఆహార ధాన్యాలు కావాలని చెప్పేసి బెంగాల్ యొక్క ఆహార ధాన్యాన్ని బ్రిటిష్ వాళ్ళ తాలూకా సైన్యానికి పంపించడం వల్ల అప్పుడు కూడా చాలా లక్షల్లో బెంగాల్లో చనిపోవడం జరిగింది. ఇది హింస కాదా? అసలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మనం బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు సహకరించాలి? వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బిజీగా ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పేటట్టు మనం బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి మన దేశ స్వతంత్రం మనం తెచ్చుకునేలా ఉంటే వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈజీగా స్వతంత్రం సంపాదించుకుండేవాళ్ళం. కానీ రెండవ ప్రపంచ యుద్ధానికి మన భారతీయులు సహకరించాలని గాంధీ గారు పిలుపునిచ్చారు. ఈ రకంగా చూసుకుంటే చాలా మంది ఈ రోజుకి స్వాతంత్రం ఎలా వచ్చిందంటే గాంధీ వల్ల వచ్చింది, అహింస మార్గంలో వచ్చింది, అహింస వల్ల వచ్చింది అని అంటుంటారు. కానీ చాలా హింస భారతదేశంలో జరిగింది. చాలా మంది భారతీయులు చనిపోయారు. చాలా మంది భారతీయులు చనిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. చివరిగా స్వాతంత్రం అనేది గాంధీ వల్ల వచ్చింది అనడానికి మనం చెప్పడానికి సరిపోము అని అనడానికి ఒకటే రీజను. గాంధీ గారు పిలుపునిచ్చింది ఫైనల్గా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంకి. ఆ క్విట్ ఇండియా ఉద్యమం అయిపోయిన తర్వాత ఎటువంటి ఉద్యమం గాంధీ గారు పిలుపునివ్వలేదు. ఏ రకమైనటువంటి పోరాటాలు జరగకపోయినప్పటికీ కూడా, అంటే గాంధీ గారి తరఫున లేదా కాంగ్రెస్ తరఫున జరగకపోయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు యాక్చువల్గా మనకి ఎందుకు స్వాతంత్రం ఇచ్చారు అనేది మనం చూసుకుంటే ఎక్కువగా ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన సుభాష్ చంద్రబోసు ఆయన అనుచరులు బ్రిటిష్ వాళ్ళ మీద ఎక్కడికక్కడ తిరగబడడం, కొన్ని ప్రాంతాలు అండమాను నికోబార్ లాంటి దీవులు ఆక్యుపై చేయడము, అక్కడ కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడము, అలాగే కొంతమంది సైన్యంతో తిరిగి మన దేశంలో
ఉన్న బ్రిటిష్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళపై దండయాత్ర చేసి ఢిల్లీని ఆక్యుపై చేసుకోవాలని చూడడము, ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఐఎన్ఏలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి శిక్షించడం కోసం ఎర్రకోటలో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని శిక్షించాలని ప్రయత్నం చేసేటప్పుడు భారతదేశంలో చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు మన దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళని శిక్షించాలని చూస్తున్నారు, వాళ్ళు ఉరితీయాలని చూస్తున్నారని చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. అలాగే భారతీయ సైనికుల్లో బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నటువంటి భారతీయ సైనికుల్లో వ్యతిరేకత వచ్చింది. అలాగే రాయల్ నేవీ ఆఫ్ బ్రిటిష్ ఇండియాలో కూడా తిరుగుబాటు వచ్చింది. అది భారతదేశంలో ఉన్నటువంటి చాలా నేవల్ సైన్యం వరకు వ్యాపించి చాలా మంది తిరుగుబాటు అనేది చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యంలో భారతీయులు అందరిలో కూడా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. సామాన్య ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఎవరు కూడా బ్రిటిష్ వాళ్ళకి సహకరించే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు ముందస్తుగా స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు క్లెమెంట్ అట్లీ స్వాతంత్రం మనకి ఇచ్చే టైంకి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఆయన యాక్చువల్గా బ్రిటిష్ పార్లమెంట్లో ఒక తీర్మానం చేశారు, భారతదేశంకి 1948 జూలై 30 కల్లా స్వాతంత్రం ఇద్దామని అనుకున్నారు. అంతకంటే ముందే మనకి స్వాతంత్రం ఇచ్చేయడానికి మాత్రం వాళ్ళు ఇక్కడ మనలేము, మరి బ్రతకలేము, మనం ఇక్కడ ఉండి బ్రిటిష్ వాళ్ళం చాలా మంది మనం చనిపోయే పరిస్థితి వస్తుంది, మరెందుకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకున్నారు. వెళ్ళిపోతూ ఒక పని మాత్రం మనకి చేశారు. ఏంటా పని అంటే భారతదేశాన్ని 3 ముక్కలు చేసేసారు. ఆ 3 ముక్కల్లో మనం ఇప్పుడు ఉంటున్నటువంటి భారతదేశం ఒక భాగం అయితే పశ్చిమ పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్ రెండు భాగాలు, అది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్గా ఉన్నాయి. ఇలా 3 ముక్కలు భారతదేశాన్ని చేసేసి అంటే వాళ్ళు కసి ఈ రకంగా తీర్చుకున్నారు. దానివల్ల భారతదేశం మనం మరింత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న భారతదేశం అయినా ముక్కలు కాకుండా ఉండాలంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఐకమత్యం ఉండాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా తప్పు చేస్తే విమర్శించడంలో తప్పులేదు, ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ ఏ పని చేసినా కూడా తప్పే అనే విధంగా కొంతమంది విదేశీయుల సహకారంతో, వాళ్ళు ఇచ్చే ఫండ్స్ సహకారంతో లేనిపోని ఉద్యమాలు చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు. అది అటు తిరిగి మళ్ళీ మరి భారతదేశానికే నష్టం చేకూరుస్తుంది. కాబట్టి అటువంటి చర్యలు ఏవి చేయకుండా ప్రస్తుతం పాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఏమైనా తప్పులుంటే మనం ప్రశ్నించవచ్చు, మంచి పని ఏదైనా ఉంటే అప్రిషియేట్ చేసే విధంగా కూడా ఉండాలని కోరుకుంటూ భారతీయులందరూ ఐక్యంగా ఉండి మరొకసారి మనం మన స్వాతంత్రాన్ని కోల్పోయే విధంగా ఉండకుండా మన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా మన భారతదేశం మరలా పునర్వైభవం పొందే విధంగా, ఒకప్పుడు ఎలాగైతే ప్రపంచంలోనే సుసంపన్న దేశంగా ఉండేదో మరలా ఆ స్థితికి వచ్చే విధంగా ఉండాలంటే భారతీయులు ప్రతి ఒక్కరు కష్టపడాలి. అలాగే ప్రజెంట్ మనకి స్వాతంత్రం పోకుండా కాపాడుతున్నటువంటి వ్యక్తులు మన భారతీయ సైన్యం, వాళ్ళు ప్రాణాలు తెగించి మరీ మన దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళకి అందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనం సదా వాళ్ళకి రుణపడి ఉంటామని, ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటామని కోరుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్తే.